ఎగ్జామినేషన్ బిట్. నేను స్లైడ్ కేవలం మీరు చూసుకోవడం కోసమే, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ స్లైడ్లో ఏముందో తెలుసుకోవడం కోసం మాత్రమే స్లైడ్ పెడతాను. ముందు చెప్పాను సార్, స్కానింగ్ ప్రక్రియలో ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. గర్భస్థ శిశువు యొక్క హృదయ స్పందనను తెలుసుకోవడానికి ఉపయోగించాం. తల్లి గర్భంలో ఉన్న శిశువు ఎదుగుదలను తెలుసుకునేందుకు స్కానింగ్ లో సోనోగ్రఫీ అంటాం సార్. దీనిని గుర్తుపెట్టుకోండి సార్. అదే మీరు అందరూ స్కానింగ్ టెస్ట్ అంటారు చూడండి, సోనోగ్రఫీ అంటాం సార్. సోనోగ్రఫీ ప్రక్రియలో అతి ధ్వనులను వాడతాం సార్. గుర్తుంచుకోవాలి సార్. తల్లి గర్భంలో శిశువు యొక్క హృదయ స్పందనను తెలుసుకోవడానికి మనము వాడే ప్రక్రియ ఏంటంటే సోనోగ్రఫీ ప్రక్రియ లేదా అల్ట్రాసానిక్ టెస్ట్ అంటాం సార్. పాయింట్ నెంబర్ 1 సార్. పాయింట్ నెంబర్ 2 సార్, దోమలను చంపడానికి లేదా దోమలను ఎలకలను పారదోలడానికి అతిధ్వనులను వాడతాం సార్. మీ ఇంట్లో ఎలక్ట్రిక్ బ్యాట్ ఉంటుంది సార్, సౌండ్కి దోమలు ఇస్తూ ఉంటాయి సార్, గమనించండి సార్. అతిధ్వనుల కోసం సార్. తర్వాత సార్ ఇంకొక పాయింట్ చెప్పాను సార్, సోల్డరింగ్ విధానంలో అతిధ్వనులను. సోల్డరింగ్ అంటే మనం అప్పుడప్పుడు ఎలక్ట్రికల్ షాప్ దగ్గరికి వెళ్తే 2 వైర్లు సోల్డరింగ్ చేస్తుంటారు సార్. టిన్ను మరియు లెడ్ సోల్డరింగ్ విధానంలో ఉండే సమ్మేళనాలు ఏంటి అంటే టిన్ ఉంటుంది, లెడ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ప్లంబం పీబీ లెడ్ అంటాం సార్, టిన్ ఉంటుంది సార్. ఈ 2 సమ్మేళనాలు ఉంటాయి. గతంలో ఎగ్జామినేషన్ బిట్ సార్, ఎలక్ట్రిసిటీలో మళ్ళీ చెప్తాను సార్. సోల్డరింగ్ విధానంలో వాడే సమ్మేళనంలో లోహాలు ఏమిటాయంటే టిన్ ఉంటుంది, లెడ్ ఉంటుంది. అక్కడ కూడా ఏ ధ్వనులు ఉంటాయి సార్? అతి ధ్వనులు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి సార్. మానవుని కిడ్నీలలోని రాళ్లను తొలగించడానికి మూత్రపిండంలోని రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా పలగకొట్టి మూత్రము ద్వారా బయటికి పంపించే ప్రక్రియలో కూడా అతి ధ్వనులను వాడడం జరుగుతుంది సార్. కిడ్నీలలోని రాళ్లను తొలగించే ప్రక్రియ సార్. ఇకపోతే సార్ అత్యంత ముఖ్యమైనటువంటి సోనార్ వ్యవస్థలో సోనార్ అంటే ఏంటి సార్? అబ్రివేషన్ అడుగుతాడు ఎగ్జామ్ లో, గుర్తుపెట్టుకోవాలి. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సోనార్ విధానంలో ఇక్కడ కూడా ఇచ్చాను సార్. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ లేదా సోనార్ పద్ధతిలో అతిధ్వనులను ఉపయోగించి సముద్రాల లోతును తెలుసుకోవచ్చు సార్. సముద్రాల లోతును, జలాంతర్గాముల ఉనికిని గుర్తించడానికి అతిధ్వనులను వాడుతాం సార్. ఈ సోనార్ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త నిక్సన్. గుర్తుపెట్టుకోండి సార్, చాలా ఫేమస్ సైంటిస్ట్ సార్ నిక్సన్ అనేటువంటి సోనార్ ను కనుగొన్న శాస్త్రవేత్త నిక్సన్. ఈ సోనార్ అనేది ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే ధ్వని పరావర్తనము అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. గుర్తుంచుకోవాలి సార్. సోనార్ ఏ సూత్రం అంటే అతిధ్వనులు. గుర్తుపెట్టుకోవాలి. అతిధ్వనులు ఏంటిది? సముద్ర అంతర్భాగాల ఉనికిని తెలుసుకోవచ్చు, సముద్రాల లోతును తెలుసుకోవచ్చు. అంతేకాకుండా అతి ముఖ్యమైనది జలాంతర్గాముల ఉనికిని, నౌకలు మునిగిపోయే సందర్భంలో ఈ సోనార్ అతిధ్వనులను ఉపయోగించి కనుక్కోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. సోనార్ ను కనుగొన్న శాస్త్రవేత్త నిక్సన్. మరి రాడార్ ఎవరు కనుక్కున్నారు సార్? రాడార్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటాం. రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. రాడార్ ను కనుగొన్న శాస్త్రవేత్త వాట్సన్ వాట్. గుర్తుపెట్టుకోవాలి సార్. వాట్సన్ వాట్ అనేటువంటి శాస్త్రవేత్త రాడార్ ను కనుగొన్నాడు. మరి రాడార్ ఎందుకు సార్? అంతరిక్ష సమాచారాలను గుర్తించడానికి, ఉపగ్రహాల ఛాయాచిత్రాలను గుర్తించడానికి రాడార్ వ్యవస్థను వాడతాం సార్. గుర్తుపెట్టుకోవాలి సార్, చాలా ముఖ్యమైన. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ సార్, స్పీడ్ గన్ అంటాం సార్. స్పీడ్ గన్. ఈ స్పీడ్ గన్ ను ఎవరు కనుక్కున్నారంటే సార్ జాన్ బార్కర్ కనుక్కున్నాడు సార్. జాన్ బార్కర్ అండ్ మిడ్లాక్. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు స్పీడ్ గన్ నేషనల్ హైవేస్ మీద ఉంటుంది సార్. మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది సార్. నేషనల్ హైవేస్ మీద వెహికల్స్ యొక్క స్పీడ్ ను మానిటర్ చేయడానికి వాడతాం సార్. జాన్ బార్కర్ అండ్ మిడ్లాక్. రాడార్ ను కనుక్కున్నది వాట్సన్ వాట్. సోనార్ ను కనుక్కున్నది నిక్సన్ అనేటువంటి శాస్త్రవేత్త. మాస్టర్, ఈ కాన్సెప్ట్ నుంచి మనకి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ వస్తాయి సార్. ఏంటి సార్? అల్ట్రాసానిక్ సౌండ్స్ నుంచి, అతిధ్వనుల యొక్క ఉపయోగాల మీద నుంచి బిట్ అడుగుతాడు సార్. సార్ మాస్టరు, పరావర్తనం 3 రకాలుగా అని చెప్పుకున్నాం సార్. సరే, మనము ఏం చెప్తున్నాము అంటే పౌనపుణ్యం 3 రకాలుగా అని చెప్పుకున్నాం సార్. ఏంటి సార్? పరశ్రావ్యంలోని, శ్రవ్యావధి అని, అతిధ్వనులు అనేటువంటి లక్షణం సార్. ఈ కాన్సెప్ట్ లో మనకు అతిధ్వనుల యొక్క అప్లికేషన్స్ మీద, అతిధ్వనుల యొక్క పాయింట్స్ మీద ఎక్కువగా అడుగుతున్నారు సార్. ఎక్కువగా క్వశ్చన్ అల్ట్రాసానిక్ టెస్ట్ లో ఏం వాడుతున్నారు అడుగుతున్నారు సార్. సోల్డరింగ్ విధానంలో ఏం వాడుతున్నారు అడుగుతున్నారు సార్. టిన్ మరియు లెడ్ అని గుర్తుపెట్టుకోవాలి సార్. తర్వాత మూత్రపిండాలు రాళ్లను తొలగించడానికి వీటిని వాడుతున్నాం సార్. నీటిలోని బ్యాక్టీరియా సార్, వాటర్లో కనుక బ్యాక్టీరియా ఉంటుందా, నీటిలోని బ్యాక్టీరియాను తొలగించడానికి వాడుతున్నాం సార్. గుర్తుంచుకోవాలి సార్, చాలా ఇంపార్టెంట్ సార్. పాలను ఫ్యాక్చరైజేషన్ చేసే విధానంలో కూడా అతిధ్వనులను వాడుతున్నాం సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. నెక్స్ట్ కాన్సెప్ట్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ అండి. ఏంటో చూద్దాం సార్. వెలాసిటీ ఆఫ్ సౌండ్.